భారతీయ రైల్వేకు భారీ డిమాండ్ ఉంటుంది. ప్రయాణికులు నిత్యం లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకే కాదు, సరుకు రవాణా చేసే గూడ్స్ రైళ్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దేశంలో ఎన్నో ప్రాంతాలకు గూడ్స్ రైళ్లు సరుకులు రవాణా చేస్తుంటాయి. ఇందులో చాలా రకాల ట్రైన్లున్నాయి. కాగా తాజాగా గూడ్స్ రైళ్ల విషయంలో భారతీయ రైల్వే అరుదైన రికార్డు సృష్టించింది. ఏకంగా 7 ఇంజిన్లో 354 వ్యాగన్లతో దేశ చరిత్రలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైలు విజయవంతంగా పట్టాలెక్కించింది. రుద్రాస్త్రగా నామకరణం చేసిన ఈ రైలును తూర్పు మధ్య రైల్వే పరిధిలోని గ్రాండ్ కోర్ట్ రైల్ సెక్షన్లో ప్రారంభించారు. దీని పొడవు 4.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. 6 బాక్స్ అండ్ ర్యాక్లను అనుసంధానించడం ద్వారా దీన్ని రూపొందించారు. ముందు ఒక లోకోమోటివ్, తర్వాత మధ్య మధ్యలో మరో 6 ఇంజన్లు ఏర్పాటు చేసి సమర్థంగా నడిపారు. ఇది ఉత్తరప్రదేశ్లోని గంజ్ కవాజా రైల్వే స్టేషన్ నుంచి జార్ఖండ్లోని గర్వా రోడ్ స్టేషన్ మధ్య పరుగులు తీసి అందరి దృష్టిని ఆకర్షించింది. గంటకు సగటున 40 కిలోమీటర్ల వేగంతో 200 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 5 గంటల్లో పూర్తి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రుద్రాస్త్ర భారత అతి పొడవైన గూడ్స్ రైల్ అని క్యాప్షన్ ఇచ్చారు. రుద్రాస్త్ర గూడ్స్ రైలు సరుకు రవాణాలో వేగంతో పాటు సామర్థ్యాన్ని పెంచుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇందులోని 6 ర్యాక్లను వేర్వేరుగా నడపడం వలన వాటన్నింటికీ వేరువేరు మార్గాలు, సిబ్బందిని, షెడ్యూల్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అదే రుద్రాస్త్రగా కలిపి నడపడం వలన సమయం ఆదా అవుతుందని, సిబ్బంది అవసరం, నిర్వహణ వ్యయం తగ్గుతుందని తెలిపారు. మొత్తం మీద భారత రవాణా రంగానికి రుద్రాస్త్ర మంచి ఊపునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రుద్రాస్త్ర భారత రైల్వే చరిత్రలోనే అతి పొడవైన గూడ్స్ రైలుగా నిలిచింది. అయితే ఈ విషయంలో ప్రపంచ రికార్డ్ ఆస్ట్రేలియాకు చెందిన BHP కంపెనీ చేతుల్లో ఉంది. ఆ సంస్థ రూపొందించిన రైలు 7.3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అందులో 682 వ్యాగన్లుంటాయి. అయినప్పటికీ భారత రైల్వే సాధించిన ఈ సరికొత్త విజయం ప్రపంచ స్థాయి సరుకు రవాణా కార్యకలాపాల్లో ఒక కీలక అడుగుగా చెప్పవచ్చు.